ప్రసిద్ధ దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు అనగానే ఈ తరం ప్రేక్షకుల్లో చాలా మందికి ముందుగా గుర్తొచ్చే చిత్రం ప్రేమ్ నగర్. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, ఛాయాగ్రాహకుడు కెఎస్ ప్రకాష్ రావు కుమార్లే. అలాగే కెఎస్ ప్రకాష్ రావు భార్య జి వరలక్ష్మికి కూడా చిత్రసీమలో చక్కని నటిగా మంచి పేరుంది. అయితే ఆమెను అందరూ ఫైర్ బ్రాండ్ అనేవారు. తన మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆమె ప్రత్యేకత. అదే ఆమెకు ప్లస్ అయింది, అదే మైనస్ కూడా అయింది. రాజకీయాలు రాజ్యం చేసే చిత్రరంగంలో ఆమెలాగా ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు అరుదుగా ఉంటారు. తన భర్త కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో జి వరలక్ష్మి ద్రోహి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలోనే ప్రముఖ నటి లక్ష్మీరాజ్యం కూడా నటించారు. లక్ష్మీరాజ్యంకు దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావుకి మధ్య ఏం జరిగిందో కానీ లక్ష్మీరాజ్యం స్టూడియోలోని తన మేకప్ రూమ్లోకి వెళ్తుంటే జి వరలక్ష్మి సుడిగాలిలా వచ్చి ఆమెను పట్టుకుని చెప్పుతో కొట్టడం అప్పటి మీడియాకు పెద్ద సంచలన వార్త అయ్యింది. అలాగే తాను విశేషంగా అభిమానించే సావిత్రి చనిపోయాక ఆమె పార్థివ దేహాన్ని అంతిమయాత్రకు తీసుకువెళ్తున్నప్పుడు జెమినీ గణేశన్ రావడాన్ని చూసి నీ వల్లే కదరా ఆమె జీవితం నాశనమైంది అని అందరి ఎదుట జి వరలక్ష్మి తిడుతుంటే అక్కడున్న వాళ్ళందరూ అవాక్కయ్యారు. ఇండస్ట్రీలో మంచి చేసే వాళ్ళని మెచ్చుకోవడం, అక్రమాలు చేసిన వాళ్ళని దుయ్యబట్టడం ఆమె అలవాటు. ఆ రోజుల్లోనే ఫెమినిస్ట్ భావాలున్న జి వరలక్ష్మికి ఒక దశలో భర్త కెఎస్ ప్రకాష్ రావుతో అభిప్రాయ భేదాలు రాగా ఆయనకు దూరమైంది. సాహసాలు చేయడంలో ఉత్సాహం చూపే ఆమె అప్పట్లో ప్రసిద్ధ మల్లయుద్ధ వీరుడైన అజిత్ సింగ్ పట్ల ఆకర్షితురాలైంది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకున్న జి వరలక్ష్మికి ఆ కాపురం 3 నాళ్ల ముచ్చటయింది. అతనితోనూ సంబంధాలు తెగతెంపులు చేసుకుని మళ్ళీ సినిమాల్లో నటించడం కొనసాగించింది. ఆవేశంతో తాను కొన్ని తప్పటడుగులు వేశానని చివరికి బాధపడుతున్న రోజుల్లో చెట్టంత కొడుకు కెఎస్ ప్రకాష్ మరణం ఆమెను మరింత కృంగతీసింది. కె రాఘవేంద్రరావు లాంటి కొడుకు తనను గుర్తించకపోవడం కూడా ఆమెకు బాధ కలిగించిన విషయాల్లో ఒకటి.